మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టిక్కెట్లు, ఆ టిక్కెట్లకు సంబంధించి తలెత్తినటువంటి వివాదం అప్పుడు చంద్రబాబు గారు అక్కడ తొక్కిసలాడి తర్వాత 6 మృతి. చంద్రబాబు గారు అప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శించిన సందర్భంలో కామెంట్ చేశారు. అసలు పైనుంటే అందరు భక్తులు పైన ఉండాలంటున్నారు, కింద ఎందుకు పెట్టారు అన్నటువంటి. నేను అప్పుడే చెప్పా, ఇంతకుముందు నుంచి మామూలుగా ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కొండ మీదకి వెళ్తే అదొక భారము, వాళ్ళకి దర్శనం ఎప్పుడవుతుందో లెక్క కట్టుకుని ముందు కట్టి కింద టికెట్లు తీసేసుకుని రేపో ఎల్లుండో దర్శనం అవుతుంది అనేది కన్ఫామ్ అయితే ఈలోపు కింద ఉన్న ఆలయాలకు వెళ్తారు, తద్వారా తిరుపతికి ఆదాయం వస్తుంది, అలాగే మిగతా గుళ్ళకి వెళ్ళగలుగుతారు. అదే కొండపైకి వెళ్తే మళ్ళీ దిగడం అనేటటువంటిది పెద్ద భారం కదా అన్నటువంటిది. అందుకే ఎప్పటి నుంచినో నడుస్తుంది అన్నట్టు. మొన్న బాబు గారు ఆ మాట అన్నాక కింద టిక్కెట్లు ఆపేశారు. వాస్తవంగా ఎప్పటి నుంచినో నడుస్తాయి, శ్రీనివాసం ఇట్లా 4 ప్లేసెస్లో ఇస్తుంటారు. అప్పుడు ఆపేసింది. ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గ్రహించాక ఇప్పుడు ఆ మాట అనకుండా, బాబు గారి పేరు ఎత్తకుండా, ఆ రోజున ఆపేసామని ఎత్తకుండా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీఖు నుండి ఏ రోజుకు ఆ రోజు SSD టోకెన్లు అందించబోతోంది. అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం కౌంటర్లో గతంలో మాదిరిగానే టోకెన్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది.